చేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా I'll make it this week. Okay. బాగా ప్రిపేర్ అయ్యా నిత్య? మీరు తప్పు చేస్తున్నారు. లేదే, ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తున్నాను. నేను చెప్తుంది ఈ ఫోన్ గురించి కాదు. మరి మెసేజ్ గురించా? సారీ, నేను ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడను, అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు. మానవత్వం కూడా తక్కువే. వాట్? ఆ అమ్మాయిని ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారు? ఏ అమ్మాయిని? ఓ, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని ఉద్యోగంలోంచి తీసేశారేంటి? ఎవరో కూడా గుర్తులేదా? నాకు అనవసరమైంది, నేను గుర్తుపెట్టుకోను. సరే, కీర్తిని ఎందుకు తీసేశారు? అది నీకు అనవసరం. తను నాలాంటి ఆడపిల్ల. తను అమ్మాయే, కానీ నువ్వు తను ఒకటి కాదు. కాకపోవచ్చు, కానీ అమ్మ ఎవరికైనా అమ్మే కదా. సో వాట్? కీర్తి వాళ్ళమ్మ జబ్బు పడిందని ఆఫీస్కి రాలేదు, అంత మాత్రాన తనని ఉద్యోగంలోంచి తీసేస్తారా? ఇదెక్క న్యాయం? ఎవరి కోసమో నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తున్నావు ఏంటి? తనెవరో కాదు, ఈ కంపెనీలో 5 ఏళ్లు పనిచేసిన అమ్మాయి. పని చేస్తేనే జీతం ఉంటుంది, పని మానేస్తే ఉద్యోగం ఉండదు. సోమరిపోతులకు నా కంపెనీలో స్థానం ఉండదు. ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు. అమ్మని చూసుకోవడం సోమర్తనం ఎలా అవుతుంది? అది బాధ్యత. తనంత ఏడ్చి బతిమాలుతున్నా మీరు బాధపడలేదు అంటే మీకు అసలు మనసనేది ఉందా? అవునులే, పుట్టుకతోనే మీరు సూట్లు బూట్లతో పుట్టారు, బంగారు పళ్ళెంలో తిన్నారు, ఆయ ఒళ్ళో పెరిగారు. ఇక అమ్మ విలువేం తెలుస్తుంది? అమ్మ అంటే ఎవరో తెలుసా? మనం ప్రాణంగా పుట్టడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని నిజం చేసేదే అమ్మ. 100 ఏళ్ల మన జీవితానికి నాందిగా తన కడుపులో 9 నెలలు మోసేదే అమ్మ. మనకి జన్మనివ్వటానికి తను పునర్జన్మనెత్తేదే అమ్మ. రక్తాన్ని పాలుగా మార్చి మన ఆకలి తీర్చేదే అమ్మ. చెమటోడ్చిన తన రెక్కల కష్టాన్ని మనం ఎదగడానికి దారపోసేదే అమ్మ. మనకి దెబ్బ తగిలితే అమ్మా అని అరుస్తాం గాని డబ్బు అని అరవమే. అలాంటి అమ్మకి కష్టం వస్తే మన ప్రాణాలైనా మనం పనంగా పెట్టాలి తప్ప పనిలోంచి తీసేస్తారా? అమ్మ కంటే మీకు పని డబ్బే ఎక్కువైందా? ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. చూడండి, వెంటనే అమ్మాయిని పనిలోకి తీసుకుని వాళ్ళ అమ్మ వైద్యానికి అయ్యే డబ్బులు మొత్తం ఇవ్వండి. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇదేం చారిటీ ట్రస్ట్ కాదు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి. అయితే తనకి ఉద్యోగం ఇవ్వరా? ఇవ్వను. అది పాపం, దేవుడు మిమ్మల్ని క్షమించడు. పనే దైవం, పనిని మర్చిపోయిన వాడిని ఏ దేవుడు గుర్తించడు. సార్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. బయట ఉన్న ఐడియట్ ని ప్రెస్ వాళ్ళు చూడలే కదా? నో సార్, వాళ్ళు ఆమెను చూడకూడదని వేరే ఎంట్రన్స్ నేను తీసుకొచ్చాను. గుడ్, యూ కెన్ గో. ఓకే సార్. సి నిత్య, ఇది నా కంపెనీ. ఇక్కడ ఉండాలంటే నేను చెప్పింది వినాలి, చెయ్యమంది చేయాలి. నాకంటూ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని నేను కూడా క్రాస్ చేయను. ఇంటర్వ్యూకి టైం అవుతుంది, లెట్స్ గో. తను మనిషా రాతి బొమ్మ? ఎంత చెప్పినా కరగడే. ఛా! ఆ అమ్మాయికి మాటిచ్చాను, ఉద్యోగం ఇప్పించకపోతే తను వాళ్ళమ్మ ఇబ్బంది పడతారు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? వెల్కమ్ టు జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మేము పిలవగానే మా ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా కృతజ్ఞతలు.
ఇప్పుడు మా సార్ని మేడంని మీరు ప్రశ్నలు అడగవచ్చు. సార్ మీకు ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇంకోటి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ సిక్ యూనిట్ని నా ఫియాన్సీ కోసం కొన్నాను. మీరు తలుచుకుంటే కొత్త ఫ్యాక్టరీని లాంచ్ చేయొచ్చు కదా, పాతది పాడైపోయింది ఎందుకు కొన్నారు? బేసిక్గా నాకు ఫెయిల్యూర్స్ని సక్సెస్ చేయడం అలవాటు. నంబర్ 2 ప్లేస్లో ఉన్న మీరు త్వరలో నంబర్ 1 ప్లేస్కి వెళ్తున్నట్టు తెలిసింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నా దృష్టిలో నెంబర్ 1 అంటే రాజు. మంది రాజులు ఓడిపోయారు, పారిపోయారు, దాక్కున్నారు, దాసోహమయ్యారు. కానీ కొందరే అన్నీ పోగొట్టుకున్నా తిరిగొచ్చి యుద్ధం చేశారు. రాజు అంటే స్థానం కాదు, రాజు అంటే స్థాయి అని నిరూపించారు. నేను రాజునవ్వాలనుకుంటున్నాను, నా స్థాయి అంటూ నిరూపించాలనుకుంటున్నాను. దాట్స్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్. రాజంటే పేదవాళ్లకు సాయం చేసేవాడు కూడా. ఇన్ని కబుర్లు చెప్పినవాడు చిన్న ఉద్యోగం ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. మేడం మేడం నిత్య మేడం, మిస్ హైదరాబాద్గా విన్ అయ్యారు. ఇప్పుడు జయ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఐ మీన్ సర్ప్రైజ్ అవుతున్నారా, థ్రిల్ అవుతున్నారా, మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. నేను తనలా పుట్టనందుకు, ఆనందంగా కూడా ఉంది. నేను తనలా ఉండనందుకు. అదేంటి మేడం, ఒకవైపు సార్లా పుట్టినందుకు బాధగా ఉందంటున్నారు, సార్లా ఉండనందుకు ఆనందంగా ఉందంటున్నారు. అవును, ఆయనలా డబ్బున్న దానిలో పుట్టనందుకు బాధగా ఉంది. దీనికి నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటి మేడం? మీకు డబ్బు లేదా? సార్ కంటే మీ మదరే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కదా. డబ్బు అంటే ధనం కాదు, గుణం. పేదవాళ్లకు సాయం చేయాలన్నా గొప్ప గుణం ఉంది ఆయనకు. మరి సార్లా ఉండనందుకు ఆనందంగా ఉందంటున్నారు. అవును, పేదవాళ్ల కోసం ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఆ బాధ చూసి ఆనందం వేస్తుంది. రియల్లీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడం, యు ఆర్ గ్రేట్. ఆయన గురించి 3 ముక్కల్లో చెప్పనండి? చెప్పండి. ఆయన చాలా మంచివారు. ఎంత మంచివారంటే 4 రోజులు ఆఫీస్కి రాలేదు అని ఒక అమ్మాయిని ఎవరో ఉద్యోగంలోంచి తీసేస్తే ఈయన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇచ్చారు. అంత మంచివారు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. చారి గారు, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. పాపం వీళ్ళు కూడా చూస్తారండి.
ఏంటి ఆయన్ని చూస్తున్నారు? ఓ, చేసిన మంచి పని చెప్పుకోవడం ఆయనకిష్టం ఉండదు కదా. ఏం పర్లేదు, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. సార్, ఆయన ఇలాంటి మంచి పనులు ఎన్నో చేశారు, కానీ ఎప్పుడూ బయటికి చెప్పరు. కానీ భర్త మంచితనం గురించి చెప్పడం భార్యగా నా బాధ్యత కదా, అందుకే చెప్తున్నాను. రా కీర్తి, రా 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 రా. కీర్తి, సార్ నీకు ఉద్యోగం ఇచ్చారు కదా. ఆయన మంచితనం వీళ్ళందరికీ తెలియాలని నిన్ను పిలిపించాను. ఏమండి, కీర్తి అంటే ఈ అమ్మాయే. మా ఆయన సాయం చేసిన పేద పిల్ల. తనకిక్కడ ఉద్యోగం ఎప్పటికీ పోదని, జీవితాంతం ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. ఇది మామూలుది కాదురోయ్. థ్యాంక్ యూ మేడం. అయ్యో, నువ్వు దండం పెట్టాల్సింది నాకు కాదు, ఆయనకు. ఆయనే నీ దేవుడు. థ్యాంక్ యూ సార్. మీరు సంపన్నులని మాత్రమే మాకు తెలుసు. ఆ సంపదను మించిన గొప్పవారని ఇప్పుడే మేడం గారి వల్ల తెలిసింది. యు ఆర్ గ్రేట్ సార్. సార్, రేపు ఈ న్యూస్ని మేము హైలైట్ చేస్తాం. సార్, మీరు స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ళు రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతటితో మీ ప్రెస్ మీట్ ముగిసినట్టే కదా. సార్, ఇంకో స్మాల్ రిక్వెస్ట్. ఏంటి? మేడం గారు మంచి పియోనిస్ట్ అంట కదా సార్, మా కోసం మేడం గారిని ఒకసారి పియోనో ప్లే చేయమని చెప్తారా? వై నాట్, ప్లీజ్ కమ్. ఇంకోటి ఏంటన్నా ఎండాకాలం తప్పుకన్నట్టు వానకాలం నిండు తాగుతున్నారు? ఒకతే నన్ను మోసం చేసిందిరా. దాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించి ఆలోచించి బుర్ర ఏడెక్కిపోయింది. పని చేయట్లేదు. నా కసి తీరాలంటే మెదడు చల్లబడాలి. అందుకే కొట్టు కొట్టు. అరటి గీలలు నరికినట్టు ఏంటది? వేటుకు తలకే తెగిపడినట్టు నరకాలే. ఇటీ నేనే. నువ్వు త్రిపురంలో అనాథ శవంలా దిక్కులేని సావు సావకుండా హైదరాబాద్ తీసుకొచ్చి బతికించిన దేవుణ్ణి. నన్ను బ్రతికించింది నువ్వు కాదురా, నా కూతురు. అవును, నిన్ను ప్రాణగండం నుంచి బయట పడేసింది, నన్ను ఈ రోడ్డున పడేసింది. ఏం వాగుతున్నావురా? నా మాటలే ఆలకింతనావు గాని నా వాళ్ళకు అగుపించట్లేదా? పట్టు చొక్కా పట్టు పంచే నుదుటికి బాసుకొని చేతికి తాలి, పూటకో డ్రెస్సులేస్తూ పూల రంగల్లా తిరిగే నేను నీ కూతురు దయ వల్ల వారం రోజుల నుంచి ఇదే అవతారంలో తిరుగుతున్నా. మంగేం చేసింది? నిన్ను బతికిస్తే నన్ను మనువాడతానని మాటిచ్చి పీటల మీద ప్లేటు పెనాయించింది. నా కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా?
ఎందుకు దండం పెడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఆశీర్వదించే అవకాశం నీకు ఎలాగోలేదు కదా. ఆ రోజు పెద్ద త్యాగమూర్తిలా కబుర్లు చెప్పింది. తెరా తాళి కట్టే సమయానికి నీ ఆపరేషన్ డబ్బులు ఇంకెవరో ఎత్తారని చెప్పి నన్ను ఎడంకాలతో తన్నేసి వెళ్ళిపోయింది. చాలా మంచి పని చేసింది. అబ్బచా, నీకు ఆపరేషన్ చేయించిన ఆవిడ మంగతో ఏ పని చేయించడానికి డబ్బులు ఇచ్చింది? మంగ ఆవిడ దగ్గర పని చేస్తోంది. 10 లక్షలు విలువ చేసే ఆ పనేంటో చెప్పు. అది నాకు తెలీదు. ఇప్పుడు మంగ తన సొంత కాళ్ళ మీద నిలబడి నాకు సాయం చేస్తోంది. అంత లేదక్కడ. నీ కూతురు నడవడం కాదు కదా, నిలబడే శక్తి లేక వీల్ చైర్లో తిరుగుతుంది. తలకి పెద్ద కట్టు కట్టుకుంది. పని మనిషిలా లేదు, పేషెంట్లా ఉంది. నేను నమ్మను. మొన్న నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా మంగ బానే ఉంది. నిన్న కూడా తనతో మాట్లాడాను. అయితే ఏదో నాటకం ఆడుతుందన్నమాట. చెప్తా, దాన్ని వదిలిపెట్టను. ఈసారి కలిసినప్పుడు చెప్పు, దాన్ని ఆవిడ్ని నరికేస్తానని. వాళ్ళిద్దరి చావు నా చేతుల్లోనే అని చెప్పు. ఎందుకురా, ఎందుకంత కక్ష కట్టావు? వాళ్ళు నా మొహం మీద కొట్టినా ఊరుకునేవాణ్ణి, కానీ నా అహం మీద కొట్టారు. ఊరుకోను. వాళ్ళు ఉసురు తీసేదాకా వదిలిపెట్టను. ఎల్లి చెప్పు, వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడని. బావ వాలకం చూస్తుంటే సైకో ముందు సైలెన్స్ గా ఉన్నాడు. కాస్త వైలెన్స్ ని యాడ్ చేస్తే సునామీలా రెచ్చిపోయి నిచ్చెను ముంచేస్తాడు. బావా, ఈ నిచ్చేంటి ఇంత స్టూపిడ్లా బిహేవ్ చేస్తోంది? తను మోడలా లేక మెంటలా? నువ్వు తీసేసిన లేబర్ని తన లిబర్టీ తీసుకుని జాబ్ ఇప్పించడం ఏంటి? ఎంత పొగరు కాకపోతే తను అలా ప్రవర్తిస్తుంది? అరే, నువ్వొక నిర్ణయం తీసుకుంటే అంకుల్, ఆంటీ, మామ్, డాడ్, నేను ఎవ్వరూ ఎదురు చెప్పం. ఆఖరికి జేజ్ కూడా నీ మాట జవదాటదు. నిన్న కాక మొన్నొచ్చిన నిత్య నీకెందుకు వాల్యూ ఇవ్వట్లేదు బావా? మనకంటే ఎక్కువ డబ్బుందన్న అహంకారమా, లేక తన వల్లే నీకు నెంబర్ 1 పొజిషన్ వస్తోందని నీ మీద చులకన భావన? పెళ్లికి ముందే తను ఇలా ప్రవర్తిస్తే పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో? తను ఎంతవరకు కరెక్ట్ బావా? కరెక్ట్ కాదని నాకు తెలుసు స్వప్న. తను నాతో సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. నీతో కనెక్ట్ అవ్వకూడదని ఇలా చేస్తోందేమో. అదే నాకు అర్థం కావట్లేదు. ముందు నేను చూసిన నిత్య వేరు, ఇప్పుడు నిత్య వేరు. అవును బావా, నేను కూడా నోటీస్ చేశాను. చీరాల ట్రిప్ తర్వాత నుంచి తనలో ఈ చేంజ్ వచ్చింది. ఎస్, ఇంతకుముందు నేనేం చెప్పినా ఓకే చేసేది, ఇప్పుడు ఆర్గ్యూ చేస్తుంది. అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఇప్పుడు తనలో లేదు. ఎవ్రీథింగ్ మారిపోయింది. నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు బావా. నిజానికి నీకు తెలియకముందే నిత్య కో పార్టిసిపెంట్గా నాకు తెలుసు. ఎప్పుడూ తన మాటే నెగ్గాలంటుంది. తను మాత్రమే పెద్ద స్టార్లా ఫీల్ అవుతుంది. మిగతా వాళ్ళంతా తన స్లేవ్స్ అనుకుంటుంది. ఈ రోజు కూడా ప్రెస్ మీట్కి ప్రిపేర్ అవ్వమని చెప్తే స్వీపర్తో కబుర్లు పెట్టింది. ఆ లేబర్ కీర్తి గురించి పట్టించుకోద్దని చెప్తే తనకు జాబ్ ఇప్పిస్తానని పంతం పట్టింది. పైగా తనకి పట్టుదల బాగా ఎక్కువని చెప్పింది. తను ఏదైనా అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోదట. బుల్షిట్. నా గురించి తనకు తెలియదేమో. తనకు మించిన పంతం పట్టుదల నాకు ఉన్నాయి. నేను తలుచుకుంటే తను ఏమైనా చేయగలను. మరి ఆ విషయం నిత్యకి అర్థమయ్యేలా చేయి బావా. నీ ముందు తను నథింగ్ అని ప్రూవ్ చేయి. నువ్వు తలుచుకుంటే నిత్యని గడ్డి పూసలా విసిరి పారేయగలవని తనకు అర్థమయ్యేలా చెయ్యి.
అప్పుడే బుద్ధొస్తుంది తనకి. సార్ చెప్పు. ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తే నేనేం చేయాలి చారి? పియానో నేను ప్లే చేయాలా? కాదు సార్, నిత్య మేడం ప్లే చేయాలి. తన్నే తీసుకెళ్ళి ప్లే చేయించు. ప్లే చేయాలంటే మేడం ఉండాలి కదా సార్. సార్ చెప్పు. ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తే నేనేం చేయాలి చారి? పియానో నేను ప్లే చేయాలా? కాదు సార్, నిత్య మేడం ప్లే చేయాలి. తన్నే తీసుకెళ్ళి ప్లే చేయించు. ప్లే చేయాలంటే మేడం ఉండాలి కదా సార్. వాట్? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు సార్. తెలియకపోవడం ఏంటి చారి? వెళ్ళి ఆఫీస్ అంతా వెతుకు. అంతా వెతికాను సార్, ఎక్కడా కనిపించలేదు. ఏ స్వీపర్ రూమ్ లోనో, వర్కర్స్ పనిచేసే క్యాంటీన్ లోనో, స్టోర్ రూమ్ లో చెత్త ఫైల్స్ దులుపుకుంటూ ఉంటుంది. వెళ్ళి అక్కడ చూడు. నిప్పు చాలా బాగా రాచుకుంది. ఆ నిత్య ఇంకేదో ముష్టి పనుల్లో మునిగి తేలుతుందని బావ భలే గెస్ చేశాడు. ఇంకా ఏంటి చూస్తున్నావు? మీ మదర్ తెరీసా మేడం మళ్ళీ ఏదో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ప్రెస్ వాళ్ళ ముందు పరువు పోకుండా వెళ్ళి చెప్పిన పని చేయి. ఓకే సార్. నీ గెస్సింగ్ కరెక్టే బావా. నిత్య మన పరువు తీయడానికే ప్రిపేర్ అయ్యింది. లేకపోతే ప్రెస్ వాళ్ళని వెయిట్ చేయించడం ఏంటి? ఇప్పుడు ఏ మురికి వాళ్ళో ఏ ముష్టి పని చేస్తూ ఉందో. వాట్స్ రాంగ్ విత్ యూ నిత్య? ఎక్కడికి వెళ్ళావు? చాలా థ్యాంక్స్ మేడం. ఈ రోజు మీరు లేకపోయి ఉంటే నా జాబ్ నాకు తిరిగి వచ్చుండేది కాదు. ఇది నీ జీవితం కీర్తి. పోరాడైనా నువ్వే నిలబెట్టుకోవాలి. లేదు మేడం, నేను ఎంత ఫైట్ చేసినా జాబ్ తిరిగొచ్చేది కాదు. మీరు చెప్పబట్టే జాబ్ వచ్చింది. మీరు నాకు పెద్ద హెల్ప్ చేశారు. మంచి పని చేయడానికి ఈ నిత్య ఎప్పుడూ సిద్ధమే. హాస్పిటల్ బిల్ కట్టలేదని డాక్టర్స్ తిడుతున్నారు. ఆ తిట్ల నుండి బయటపడదామంటే శాలరీ ఇవ్వలేదు. మీరు కొంచెం బాస్తో మాట్లాడి జాబ్ ఇప్పించినట్లే జీతం కూడా ఇప్పించి హెల్ప్ చేశారంటే. అమ్మో, నీ ఉద్యోగం తిరిగి ఇప్పించడానికి నా తల ప్రాణం తోకలోకొచ్చింది. ఇంక జీతం విషయం కూడా మాట్లాడితే నా జీవితం ముగిసిపోతుంది. చంపి అక్కడే పాతి పెట్టేస్తాడు. అవ్వా, చూసావా? అలా తలుచుకున్నానో లేదో ఇలా ఫోన్ చేసేశాడు. ఎవరు? బాసేనా? ఆయనే. ఇప్పుడు ఫోన్ ఎత్తితే నన్ను అర్థం కాని భాషలో తిడతాడు. ఏం చేయాలి? ఫోన్ ఎత్తకపోతే కోప్పడతారేమో. అప్పుడు ఫోన్ ఎత్తి ఆయన తిట్లు వినకుండా దూరంగా పెడితే. హలో. షిట్, ఎందుకు ఇలా చేస్తుంది? అమ్మయ్యా, ఆపేశాడు. నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అమ్మయ్యా, సమస్య తీరిపోయింది. నా సమస్య అలాగే ఉంది. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి మేడం. నా దగ్గర అంత డబ్బు లేదు కీర్తి. ఉండుంటే నేనే ఇచ్చేసేదాన్ని. ఇప్పటికే అమ్మ ట్రీట్మెంట్ కోసం చాలా అప్పులు చేశాను మేడం. బిల్ కట్టకపోతే హాస్పిటల్ వాళ్ళు అమ్మను బయటకు పంపించేస్తారు. అమ్మ తప్ప నాకు ఎవరూ లేరు మేడం. అమ్మకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. నేను ఎలాగైనా మా అమ్మను కాపాడుకోవాలి మేడం. నాకు భయంగా ఉంది మేడం. కంగారు పడకు. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ కోసం మనం ఏమైనా చెయ్యాలి. దేవుడు ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు. మన కాలనీ గణేష్ మండపానికి వచ్చిన భక్తులందరికీ వినాయక అభివందనలు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు వినాయకుడు ఎవరు అనే పోటీ ఇక్కడ జరగబోతోంది.
ఈ పోటీలో గెలిస్తే వినాయకుడి అనుగ్రహంతో పాటు 10,000 రూపాయల ప్రైజ్ గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు. దారి చూపించాడు. ఏం దారి మేడం? డబ్బులొచ్చే దారి. పద పద. ఎక్కడికి? బోలో గణేష్ మహారాజ్ కి. పద పద పద. పోటీ ఏంటంటే వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. మన వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలను తినడమే పోటీ. ఎవరైతే 50 కుడుములు 5 నిమిషాల్లో తింటారో వారే ఈ రోజు వినాయకుడు. రండి, త్వరపడండి, పోటీల్లో పాల్గొని గెలిచి ఆ బొజ్జ గణపయ్య అనుగ్రహాన్ని పొందండి. మేడం, ఇదేదో తినే పందెంలా ఉంది. అవును, అందుకే తీసుకొచ్చాను. కానీ మేడం, నేను అన్ని ఉండ్రాళ్ళు తినలేను. ఏం పర్వాలేదు, నేను తింటాను. మీరా? నాకిలాంటి పందాలు కొట్టును పిండి. తార్మార్ తక్కడు మారే. ఈ పోటీలో పాల్గొనే అవకాశం 4 మాత్రమే ఉంది. గెలిచే అదృష్టవంతులెవరో త్వరగా రావాలి. రా రా రా, పద 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 రా. మూడు సీట్లు ఫిల్ అయ్యాయి. లాస్ట్ సీట్, ద బెస్ట్ సీట్. ఎవరో ఆ అదృష్టవంతులు. నేను. వావ్, పోటీలోకి ఒక ఆడపిల్ల వచ్చింది. తను చాలా సన్నగా ఉంది. 50 ఉండ్రాలు తినగలదో లేదో గాని ధైర్యంగా ముందుకొచ్చిన తన స్పిరిట్ కు చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఆపండి ఆపండి ఆపండి. కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఈ పోటీలో నేనే గెలుస్తాను. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గేమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1, గో. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. కేసుకో నువ్వెళ్ళ రూట్లలో వస్తే అరే బజ్జీ జంపుకే వాడేసుకో. సముద్రం వస్తే నీతో అరే స్విమ్మింగ్ కోసం యూస్ చేసుకో. తుఫాను కానీ వచ్చిందో ఆ స్పీడ్ అంతా నీలో నింపేసుకో. We are from India, విజయమ్మ అరే జెండా నిత్య ప్రవర్తనతో విసిగిపోతుంటే ఇప్పుడు వినాయకుడు పూజలు అవసరమా?
ఏదైనా అవసరం అనుకుంటే అవసరం, లేదంటే లేదు. రోజూ తినడం అవసరమా? తినకపోతే చస్తాం కాబట్టి అవసరం. అలాగే మనుషుల వింత ప్రవర్తనకి విసుగొస్తే మనశ్శాంతి అవసరం. అది దేవుడి దగ్గర దొరుకుతుంది కాబట్టి మాట్లాడకుండా పద. దేవుడి దగ్గరికి దెయ్యాలు రాకూడదనే నియమం ఉంది. ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. పిశాచాలే వస్తున్నప్పుడు మాకెందుకులే భయం వదినా? చంద్రిక, ఇక్కడ వినాయకుడి ప్రసాదం కూడా పెడతారు కదా? వినాయకుడికి నిమజ్జనం కూడా చేస్తారు. విగ్రహంతో పాటు మీరు మునిగిపోండి. ఛీ! మనకెందుకులే. వచ్చారేంటి? వినాయక, నేను వాళ్ళ కంట పడకుండా చూడు. బహుశా వినాయకుడు పూచుకొచ్చుంటారు బావా. ఈయన కూడా వచ్చేసాడా? విఘ్నేశ్వర, నాకేంటి విఘ్నాలు? ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? జై, ఏంటి సర్ప్రైజ్? నువ్విక్కడికి? మీ కారు ఇక్కడ ఆగడం చూసి ఏమైందా అని వచ్చాను. దర్శనానికి వచ్చావురా, నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకో.
మీ దర్శనం అయిపోయింది కదా, వెళ్దాం పదండి. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోపోతే అపచారం అవుతుంది జై. వెళ్ళు. జేజీ చెప్తుంది కదా జై, వెళ్ళిరా. ఓకే. చూసేసాడా గణేష? ఓ పక్కేమో పోటీ టైం అయిపోతుంది, ఇంకో పక్క ఈయన. అయ్యో ఇక్కడే ఉన్నాడు, దొరికానంటే అయిపోతాను. ఈ రోజు నాకు నిమజ్జనమే. ఎలా తప్పించుకోవాలరో దేవుడా. పోటీ ముగించడానికి ఇంక 10 సెకండ్లు మాత్రమే ఉంది. 10, 9, 8, 7, 6, 5. అయ్యో టైం అయిపోతుంది. 4, 3, 2, 1. నేనే గెలిచాను. నేనే గెలిచాను. వావ్! చివరిగా వచ్చిన ముందే చెప్పినట్టు తనే గెలిచింది. కంగ్రాచులేషన్స్! పోటీలో గెలిచి గణేష్ మహారాజు అనుగ్రహం పొందారు. అంతా ఈ బొజ్జగనపై మహిమ. జై వినాయక! నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలే ఉండవయ్యా. కీర్తి తీసుకో, హాస్పిటల్లో బిల్లు కట్టి. అమ్మకేం కాదు. మీరు చేసిన ఈ సాయం జన్మలో మర్చిపోలేను మేడం. అయ్యో సాయం చేసింది నేను కాదు, వినాయకుడు. మంచి పనికి ఆయన ఎప్పుడూ సాయపడతాడు. ఎదుటి వాళ్ళ కన్నీళ్ళని తుడిచేటప్పుడు ఆ వచ్చే కిక్కే వేరు. ఇలాంటి మంచి పని చేసే అదృష్టం రావడం, అది నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మనిషిగా మనల్ని పుట్టించిన దేవుడికి రుణం తీరినట్టే. ఎక్స్క్యూజ్ మీ. ఎవరికంట పడకూడదనుకున్నానో వాళ్ళకంటే పడ్డానా? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఏంటో. ఏంటండి మీరెక్కడున్నారు? ఆ క్వశ్చన్ అడగాల్సిందే నేను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటికి వెళ్తున్నాను? నడిచెళ్తున్నావా? మనది మొదటి నుంచి నట్రా సర్వీసే కదా. అంటే నడక ఆరోగ్యానికి మంచిది కదా. ఆర్ యు క్రేజీ? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? మొదలు పెట్టాడు అర్థం కాని భాష. ఎంత రెడిక్యులస్ గా బిహేవ్ చేస్తున్నావు నీకు తెలుస్తుందా? నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ డాటర్ వేనా నువ్వు? ఈ జేక్ కాబోయే వైఫ్ వేనా? ఇంత చీప్ గా ఎలా? ఆ తినడం ఏంటి? చూసేసాడా? నేను చూడలేదని నువ్వు అనుకున్నావు, కానీ నా ఒళ్ళంతా కళ్ళుంటాయి. శాండ్విచ్, పిజ్జా, బర్గర్ తప్ప ఇడ్లీ, దోశ కూడా తినను నువ్వు. అవేలా తిన్నావు? అక్కడికి మా ఫ్యామిలీ వచ్చిందని తెలుసా నీకు? జేజీ, డాడ్, పిన్ని, అత్త. నిన్ను చూసుంటే ఏమయ్యేది? అమ్మయ్యా, వాళ్ళు చూడలేదన్నమాట. ఇది ఎవరికైనా తెలిస్తే జై కాబోయే వైఫ్ ఇలా చేసింది అలా చేసింది అని ఎంత చీప్గా మాట్లాడుకుంటారు. ఎంత పరువు పోతుంది. ఈ మధ్య నీ తలకేమైనా దెబ్బ తగిలిందా నిత్య? అమ్మాయి గారు తలకు దెబ్బ తగిలిన విషయం
ఎవరిని రిక్వెస్ట్ చేసే అలవాటు నాకు లేదు. నన్ను అర్థం చేసుకోవాలని కూడా నీకు చెప్పను. మై వర్డ్ ఈజ్ ఆర్డర్. జస్ట్ ఫాలో వాళ్ళంతే. అలా తిట్టు బావా, దెబ్బకు పారిపోవాలి. ఇంకేం మాట్లాడకు. మాతో పాటు వచ్చి మీటింగ్లో జాయిన్ అవ్వు. లెట్స్ మూవ్. ఎలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళకు కోపం, వెళితే ఈయనకు కోపం. అడకత్తెల్లో పోక చిక్కలా అయిపోయింది. ఏంటి వస్తున్నావా రావట్లేదా? తొందరగా రా. సార్ కోపం తాటాకుల మంటలాంటిది మేడం. ఇలా వెలిగి అలా ఆరిపోతుంది. మీరు కూడా మీటింగ్కి ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి మేడం. పదండి. ఓకే సార్. ఎండి గారు ఉన్నారా? ఏం కావాలి మేడం? ఏంటిది? నన్ను జాబ్ లో నుంచి ఎందుకు తీసేశారు? మేడం ఇక్కడ గొడవ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి. అడుగుతుంటే గొడవ అంటావేంటి? ప్లీజ్ మేడం, ఎండి గారు ఇటే వస్తారు, మీరు వెళ్ళిపోండి. ఆయన్నే అడుగుతాను. ఎందుకు సార్ నన్ను డిస్మిస్ చేశారు? హూ ఆర్ యు? నేను మీ కంపెనీలో ఎంప్లాయీని. వాట్? చారీ సార్, తన కీర్తి సార్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సార్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా లీవ్ పెట్టకుండా 4 days ఆఫీస్కి రాలేదని మీరే డిస్మిస్ చేయమన్నారు సార్. మరి డిస్కషన్ ఎందుకు? దట్స్ ఫైనల్. ప్లీజ్ సార్, మా అమ్మకు ఒంట్లో బాలేక 4 రోజులు ఆఫీస్కి రాలేదు. అంత మాత్రాన నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? మీ మదర్కి హెల్త్ బాగాలేకపోతే నువ్వెందుకు ఆఫీస్కి రాలేదు? హాస్పిటల్లో ఉన్న మా అమ్మని చూసుకోవడానికి నేను తప్ప చూసుకోవడానికి ఇంకెవరూ లేరు సార్. అప్పుడు రిజైన్ చేసి మీ అమ్మనే చూసుకోవచ్చు కదా. జాబ్ ఎందుకు? నాకు జాబ్ లేకపోతే మా ఇల్లు గడవదు సార్. నువ్వు 4 days ఆఫీస్కి రాకపోవడం వల్ల కంపెనీకి లాస్ వచ్చింది. అదెవరు బేర్ చేస్తారు? సార్, నేనేం కావాలని మానలేదు. మా అమ్మకి. ఎక్స్క్యూజ్ మీ. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, బట్ పర్సనల్లీ ప్రొఫెషన్ని మింగిల్ చేయకూడదనేది నా పాలసీ. నా స్టాఫ్ కూడా అలాగే ఉండాలనుకుంటాను. సార్, నేను వర్క్ చేసేది మా ఫ్యామిలీ కోసం సార్. నేను వర్కర్స్ని పెట్టుకుంది నా కంపెనీ కోసం. మీరు చేస్తున్న పనికి నేను శాలరీ ఇస్తున్నాను, మీ ప్రాబ్లమ్స్ కాదు. సార్, మీరే ఇలా అంటే నాకెవరు హెల్ప్ చేస్తారు సార్? మీకు హెల్ప్ చేయడానికి ఇదేం హెల్ప్ లైన్ కాదు. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా, ఏడ్చే ఆడవాలన్నా అసహ్యం. గెట్ అవుట్. ఆగండి సార్, మీ స్టాఫ్ కష్టాలు మీ కష్టాలు కావా? డే అండ్ నైట్ కష్టపడి కంపెనీ కోసం పని చేస్తుంటే ఆ కృతజ్ఞత కూడా లేకుండా మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? జాబ్ లేకపోతే నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. ఆ పాపం మీదే, మీరు నాశనం అయిపోతారు. గో టు హెల్ప్. హౌ డేర్ యు? ఎగ్ విసురుతావా? నీ పైన ఎగ్ కాదురా, బాంబు విసరాలి. యు బ్లడీ సెక్యూరిటీ, తనని బయటికి గంటేయండి. నువ్వు నాశనం అయిపోతారా? నీ అంత చూస్తాను. ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నారు, ఒక కన్నతల్లిని కష్టపెడుతున్నారు. ఈ ఉసురు ఊరికే పోదు. నేను కోర్టుకు వెళ్తాను, నీ పైన కేసు వేస్తాను. తను గుడ్డు విసురుతుంటే నువ్వెందుకు అడ్డొచ్చావు? మీకు తగులుతుందని. తగలకుండా తప్పుకునేవాడిని కదా. అనవసరంగా డ్రెస్ పాడైంది. స్వప్న, ఫ్రెష్ డ్రెస్ తెప్పించు. త్వరగా ఫ్రెష్ అయ్యరా, ప్రెస్ మీట్ అటెండ్ అవ్వాలి.
చారీ సార్, నీ బాస్ మీద ఎగ్గుపడుతుంటే నువ్వేం చేస్తున్నావు? కనీసం క్యాచ్ అయినా పట్టుకోవాలి కదా. అంటే ఎగ్ నాన్ వెజ్ కదా సార్, మేము ముట్టుకోకూడదు. పోనీ బాంబు విసిరుంటే పట్టుకునేవాడు? బాంబు పడ్డాక యమధర్మరాజు నా ప్రాణాలే పట్టుకుపోతాడు. ఇక నేను పట్టుకునేది ఏముంటుంది సార్? చారీ, నేను చెప్పేది బాంబు పడ్డాక కాదు, పడక ముందు. సారీ సార్, నేను చారీనే గాని సీమశాస్త్రిని కాదు. అవన్నీ ఫ్యాక్షనిస్టులు చేసే పనులు. నాలాంటి వాడు సాహసించాలంటే ఛాతీలో గుండె గోచిలోకి జారిపోతుంది సార్. మామ్, ఓకే దెన్, థ్యాంక్ యూ. ఏంటి బేబీ? ఆ స్టూపిడ్ మంగ ఇంకా ఇంటికి రాలేదేంటి? వచ్చేస్తుంది బేబీ, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఎప్పుడు వస్తుంది మామ్? వెళ్ళి 2 hours అయింది. ఫైల్ ఇచ్చి రమ్మంటే అక్కడ జైతో ఏం చేస్తుంది? ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారేమో. అక్కడ నా పరువు తీసే పని ఏదో చేస్తూ ఉంటుంది. రిలాక్స్ బేబీ, అందుకే దాన్ని ఒంటరిగా పంపొద్దని చెప్పాను నేను. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అది తెలిసి కూడా నువ్వు దాన్ని పంపించావు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. 5 minutes లో అది నా కళ్ళ ముందుండాలి. కూల్ బేబీ, వెంటనే దానికి ఫోన్ చేస్తాను. ఏమైంది మామ్? ఫోన్ కలవట్లేదు బేబీ. కవరేజ్ ఏరియాలో లేదా? ఎక్కడికి పోయింది అది? ఏం చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది? మామ్, నాకు పిచ్చెక్కుతోంది. ప్లీజ్ బేబీ, అనవసరంగా స్ట్రెస్ తీసుకొని హెల్త్ అప్సెట్ చేసుకోకు. ఆ మంగ ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడే వెళ్తున్నాను. శ్వేత, బేబీని జాగ్రత్తగా చూసుకో. కూర్చో, ఇప్పుడే వస్తాను. డ్రెస్ తెమ్మని చెప్పాను, అదొచ్చేలోపు ఇది బాగా స్టడీ చే. ఇదేంటి? అది సెక్యూరిటీ ఫైల్. అందులో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళు అడగబోయే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మొత్తం చదివి బాగా గుర్తుపెట్టుకొని అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. అంతా ఇంగిలి పీసులో ఉంది. నాకేం అర్థమవుతుంది? ఏం చేయాలబ్బా? నాకు చదివితే గుర్తుండదు, వింటే గుర్తుంటుంది. నువ్వే చదివి వినిపించు. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పియ్యని అనుకుంటున్నావా? లేక సెక్యూరిటీ నీ పేరు మీద కొన్నారని పొగరు చూపిస్తున్నావా? నువ్వు పేరుకే ఆ ఫ్యాక్టరీ ఓనర్వి, మేనేజ్మెంట్ అంతా నాది. నువ్వు జస్ట్ రబ్బర్ స్టాంప్ మాత్రమే. నేను చేయమన్న చోట సైన్ చేయడమే నీ పని. ఏంటి చూస్తున్నావు? ఆయన ఫ్యాక్టరీ నడపడం అంటే ర్యాంప్ మీద నడిచినంత ఈజీ కాదు. దానికి ఐఐటి తెలివితేటలు కావాలి. బై బర్త్ నాకు అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే బావ నన్ను ఈ కంపెనీలో అపాయింట్ చేసుకున్నాడు. బావ పక్కన నువ్వెంతసేపు ఉంటావో తెలీదు, కానీ నేను 24 hours ఉంటాను. అది నా రేంజ్. అండర్స్టాండ్? సో నీకు నువ్వే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నీకెవ్వరూ హెల్ప్ చేయరు. నేను కూడా ఫేస్ వాష్ చేసుకొస్తాను. కెమెరా ముందు గ్లామర్గా కనిపించాలి కదా? ఓకే? నేను కాబట్టి ఊరుకున్నాను. అదే అమ్మాయి గారు అయ్యుంటే ఈ పాటకి ఇన్ని మాటలన్న దీన్ని చాచి లెంపకాయ కొట్టుండేది, తిక్క కుదురుండేది. ఛ!
అయ్యయ్యో, ఈ అక్షరాలేంటి దయ్యాలు భూతాల్లో కనిపిస్తున్నాయి? వీటిని నేను చదవడం అటుంచి ఇవి నన్ను నమ్లి మింగేసేలా ఉన్నాయి. ఎప్పుడో వానాకాలం చదువులు. ఇప్పుడు ఆయన గారి తిట్లతో తడిసిపోతానేమో. దేవుడా! మంగా, ఇక్కడున్నావంటే నువ్వు? అమ్మా గౌరీ, ఇక్కడ ఏం చేస్తున్నావే నువ్వు? ఏంటే మంగా, కొంప తీసి నాలాగే ఇక్కడ నువ్వు పనిలో చేరావా? ఎప్పుడు చేరావు? ఎలా ఉన్నావు? ఈ డ్రెస్ ఏంటి? ఈ అవతారం ఏంటి? ఏంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తున్నావు? ఒసేయ్ మాట్లాడు. ఏయ్, ఏంటి కంపెనీ చైర్మన్ గారికి కాబోయే వైఫ్ని పట్టుకొని ఒసే గిసే అంటున్నావు? అవును, ఎవరు నువ్వు? నేను ఈ కంపెనీ యజమాని కాబోయే భార్యని. నా పేరు నిత్య శ్రీనివాస్, కోటేశ్వరరాలికి ఏకైక కూతుర్ని. చెప్పు, నిత్యం ఎందుకు అలా అన్నావు? సారీ మేడం. తెలిసిన అమ్మాయి ఏంటి? తెలిసిన అమ్మాయా? అలా అనిపిస్తేను. నువ్వెవరో నాకు తెలీదు. నేను నిన్నెప్పుడూ చూడలేదు. ఆ డ్రెస్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపో. గెట్ అవుట్. గెట్ అవుట్. సారీ మేడం. ఏ ఆగు. ఈ మేడంని నువ్వెప్పుడైనా చూసావా? అంటే మా ఊర్లో స్వప్న, ప్రెస్ మీట్ కి లేట్ అవుతుంటే దీంతో మాట్లాడుతున్నావేంటి? మళ్ళీ లేట్ అవుతుందని ఆయన కోపడతారు. ఏయ్, నువ్వు వెళ్ళిపో. వెళ్ళు, పో 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 పో. నువ్వు కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పనులు ఎంతవరకు వచ్చాయో చూడు. నేను త్వరగా తయారై వచ్చేస్తాను. నాకు ఆర్డర్ వేస్తున్నావేంటి? నేను ఈ కంపెనీ ఓనర్ గారి భార్యని. ఇక్కడెవ్వరైనా నేను చెప్పినట్టే చెయ్యాలి. ఇదే నా మాట. దీనికి అప్పుడప్పుడు తిక్కరేగుతుంది అనుకుంటా. కుక్కలా అరుస్తుంది. దేవుడా, బతికిపోయాను. న్యాయం కావాలి, ఎండి డౌన్ డౌన్. 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 నన్ను తిరిగి మళ్ళీ జాబ్ లోకి తీసుకోవాలి, ఎండి డౌన్ డౌన్. ఏం కష్టం వచ్చిందో పాపం, వెళ్ళి కనుక్కుందాం. ఎండి డౌన్ డౌన్.
ఎండి డౌన్ డౌన్ న్యాయం కావాలి. ఎండి డౌన్ డౌన్ న్యాయం కావాలి. ఎండి అమ్మ బాగుంటే నేను బాగుంటాను మేడం. తను నా కోసం ఎంతో కష్టపడింది. తన కోసం నేను సేవ చేయడం తప్ప మేడం? ఆహా, అమ్మ రుణం ఆ దేవుడు కూడా తీర్చుకోలేడు. అమ్మ కల అయిందని తెలిసి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు మేడం. అమ్మ కోలుకునే వరకు నా కంటిపై కునుకు కూడా లేదు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్దామని లీవ్ పెట్టాలని నాకేదీ గుర్తు రాలేదు. అవును, అమ్మకేదైనా అయితే ఏం చేయాలో కూడా తెలియదు మనకి. ఈ 5 రోజులు నేను ఆఫీస్కి రాలేదని చెప్పి నా వల్ల కంపెనీకి నష్టం వచ్చిందని శాలరీ కూడా ఇవ్వకుండా నన్ను జాబ్లో నుంచి తీసేశారు మేడం. మా అమ్మకి ఏదైనా జరగరానిది జరిగితే ఈ నష్టం వీళ్ళు పూడ్చగలరా మేడం? అమ్మలేని లోటుని ఎవ్వరూ పూడ్చలేరు. డబ్బు నష్టం అయితే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే వెనక్కి తీసుకురాలేరు. ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు మేడం. వీళ్ళు మనుషులే కదా మేడం. అమ్మ నాన్న అందరికీ ఉంటారు కదా. ఇలా నిర్దాక్షిణంగా నన్ను గెంటేస్తే నా గతేం కావాలి మేడం? మా అమ్మ ఎలా బ్రతుకుతుంది మేడం? బ్యాడ్ కాంట్రాక్ట్ అని చెప్పి నన్ను డిస్మిస్ చేశారు. ఇంకో కంపెనీలో జాబ్ రాదు. ట్రీట్మెంట్ అందక అమ్మ నేను విషం తాగి చనిపోవడం తప్ప ఇంకో దారి లేదు. అయ్యో చచ్చా, చావడం ఏంటండి? ఒకప్పుడు నేను కూడా నీలాగే అనుకున్నాను, కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నాను. సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం బ్రతికి అమ్మని బ్రతికించుకోవాలి. తెగించి పోరాడితే దేవుడు కూడా సాయం చేస్తాడు. ఏ దేవుడు హెల్ప్ చేస్తాడో నాకు తెలియడం లేదు మేడం. భయపడకు, నాకు చేతనైన సాయం నేను చేస్తాను. ఆయనతో మాట్లాడి తిరిగి నీకు నువ్వు కాబట్టి గుడ్డు విసిరావు. అదే నేనయ్యుంటే గులకరాయి పెట్టి కొట్టుండేదాన్ని, లేదంటే గు పెడెప్కే సౌండ్ వచ్చేలాగా పీకుండేదాన్ని. నువ్వేం బాధపడకు, నేనున్నాను. నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. సరేంటి? ప్రెస్ మీట్ కి టైం అవుతుంటే మాటలు పెట్టావు. ఆయన జాబ్ నుంచి తీసేసిన దాంతో నీకేంటి మాటలు? నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఎక్కడున్నారు? నీకోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడున్నారు అని అడిగాను, ఏం చేస్తున్నారు అని కాదు. కాన్ఫరెన్స్ హాల్ దగ్గర ఉన్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. రా. నేను ఆయనతో కాస్త మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. ఏం మాట్లాడాలి? ఒక 1 కోటి రూపాయలు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను కదా, ఇచ్చేవాన్నే నేను అడుగుతాను. నువ్వు వెళ్ళు. I'll make it this week. ఓకే. బాగా ప్రిపేర్ అయ్యావు నిత్య? మీరు తప్పు చేస్తున్నారు. లేదే, ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తున్నాను. నేను చెప్తుంది ఈ ఫోన్ గురించి కాదు. మరి మెసేజ్ గురించా? సారీ, నేను ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడను, అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు. మానవత్వం కూడా తక్కువ. వాట్? ఆ అమ్మాయిని ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారు? ఏ అమ్మాయిని? ఓ, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని ఉద్యోగంలోంచి తీసేశారేంటి? ఎవరో కూడా గుర్తులేదా? నాకు అనవసరమైంది నేను గుర్తుపెట్టుకోను.